జీహెచ్ఎంసీ నాలా పూడిక స్కామ్లో 12 మంది ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. నాలా పూడిక తరలింపులో అవినీతికి పాల్పడ్డట్టు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ 12 మందిని అరెస్ట్ చేయగా ఆ తర్వాత వీరంతా బెయిల్పై విడుదలయ్యారు. స్కామ్లో 18 మంది కాంట్రాక్టర్లపైన వేటు వేసింది సర్కార్. కాంట్రాక్టర్లతో కలిసి ఇంజనీర్లు పూడిక తరలింపులో అక్రమాలు చేసినట్టు తేలింది. దీంతో ఇవాళ వీరిని సస్పెండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, జీహెచ్ఎంసీ ఇంజనీర్లపై సస్పెన్షన్ వివరాలేంటి? నాలాల పూడిక చిత్తలో ప్రధానంగా కాంట్రాక్టర్లతో కలిసి ఏదైతే అసిస్టెంట్ ఇంజనీర్లు పూర్తి స్థాయిలో ఒక స్కామ్ పాల్పడుతుగా ఒక ఇంజనీర్ ఫిర్యాదు చేయడం మేరకు ఈ మేరకు సిసిఎస్ లో ఒక కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 18 మంది కాంట్రాక్టర్లను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించారు. అయితే ఆ కేసు సంబంధించి అధికారుల పాత్ర ఏమైనా ఉందా అన్న అనుమానంతో పూర్తిగా విచారించినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లు తప్పుడు బిల్లులు కావచ్చు, లేకుంటే వాహనాల మీద అసలు పూడిక తీసిన మట్టిని తరలించకపోయినా ఆ బిల్లులు పెట్టడంతో అన్ని డివిజన్లోని 12 మంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అసిస్టెంట్ ఇంజనీర్లు వీళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున స్కామ్ చేసినట్టుగా సిసిఎస్ పోలీసులు గుర్తించింది. ఈ వరకు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నిన్న 12 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత సొంత పూచికత్తు మీద వీళ్ళందరినీ బెయిల్ పైన విడుదల చేశారు. అయితే వీళ్ళు ఏదైతే తప్పుడు బిల్లులతోటి కాంట్రాక్టర్లకు సహకరించారు అన్న నెపంతో ఇప్పటికీ శాఖపరమైన విచారణ కొనసాగింది. జీహెచ్ఎంసీలో పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఈ 12 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు సస్పెండ్ చేసి కొద్దిసేపు క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కాంట్రాక్టర్తో కుమ్మక్కైనట్టుగా ఆరోపణలు ఈ అసిస్టెంట్ ఇంజనీర్ల పైన వీళ్ళంతా కూడా కాంట్రాక్టర్ సహారం చేసినట్టు కూడా అటు తేలింది. దీంతో 12 మంది సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ రమేష్.